అన్నంలోకి రుచిగా ఒక్క కూర చేసుకున్న కడుపు నిండా తినొచ్చండి. 10 కూరలు చేసుకొని బాగలేకపోయినా తినలేము. కానీ ఇలాంటి ఒక కూర అన్నంలోకి చేసుకుంటే కడుపు నిండుగా తృప్తిగా తినొచ్చు. రుచిగా నాలుకకు రుచిగా టేస్ట్‌నివ్వచ్చనమాట. సో, ఈ కర్రీ మీరు చూసిన తర్వాత ఈ మాట నిజమే అని మీరే చెప్తారు. సో, ఇప్పుడు చూసినట్లు ఇలా బజ్జీ మిర్చిని సగంగా తరుక్కొని ఒక ప్యాన్‌లో జీరా వేసుకొని, ఈ మిర్చీలన్నిటిని కూడా అందులో పెట్టేసి అటు ఇటు వేపుకుంటూ మూత మూసుకొని అటు ఇటు వేపుకుంటూ చూసుకుంటూ ఉండాలండి. అలా మగ్గించుకునేటప్పుడు ప్లేట్ మూసుకున్న తర్వాత ఈ లోపల మసాలా కోసము ఒక గిన్నెలో పెరుగు, పసుపు, ఉప్పు, కారము, గరం మసాలా, జీరా పౌడర్, కొరియాండర్ పౌడర్, ఆమ్చూర్ పౌడర్ అన్నీ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. సో, ఇలా పక్కకు పెట్టుకున్న తర్వాత చూసారు కదా! మిర్చి అనేవి బాగా మగ్గిపోయాయి. ఈ స్టేజ్‌లో మనము కలుపుకున్న మిశ్రమాన్ని వేసేసి మళ్ళీ బాగా కలుపుకోవాలండి. సో, నేనైతే ఆ మిశ్రమాన్ని వేసుకున్నాక ఆ బౌల్‌లో అత్తుకున్నదంతా కూడా కొంచెం వాటర్ ఏసేసి కలిపేసి మళ్ళీ వేసుకున్నాను. సో, ఇలా వేసుకున్న తర్వాత అది మనం మసాలా అంతా కూడా ఇంకిపోయి మిర్చికి పట్టేంత వరకు ఉంచాలండి. నేనైతే మిర్చి కోసమే చేశా కాబట్టి అంతా మగ్గించుకొని నీరనేదే లేకుండా ఈ స్టేజ్ వరకు ఉడికించుకున్నాను. ఇలా ఉడికించుకున్న తర్వాత వేడి వేడి అన్నంలో పప్పేసుకొని ఈ మిర్చి పెట్టుకొని తింటే అబ్బా! అనాల్సిందే. అస్సలు వేరే కర్రీ జోలికే పోరండి. దీంతోనే కడుపు నిండుగా తినేస్తారు. అంత రుచిగా ఉంది. చూసిన తర్వాత ట్రై చేస్తే నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. సో, ఈ ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నానండి. మీకు కనుక నచ్చినట్లయితే నా ఛానల్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.